మెదక్ జిల్లా కేంద్రంలోని 13వ వార్డులో ఉన్నటువంటి వినాయక షాప్ అమ్మకాల్లో భాగంగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఎల్లాపూర్ గ్రామ వాస్తవ్యులు మెదక్ జిల్లాలో పోయినసారి కన్నా ఈసారి చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయని మేము కూడా వినాయకుని తయారు చేశామని వారి కుటుంబ సభ్యులు సమేతంగా తెలియజేశారు. ఇక్కడ గణపతులు తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ చాలా రోజులు లాస్ట్ టైం కూడా అంత ఉండే కానీ రేట్స్ అనేది ఈసారి మీది ఎక్కడ ఏం పేరు అది? మాది వచ్చేసి పక్కన ఎల్లాపూర్ విలేజ్ మాది, పాపన్నపేట మండలం ఎల్లాపూర్ విలేజ్ మాది. ప్రతిసారి ఇక్కడనే విజిట్ చేస్తుంటాం, ఇక్కడ వస్తుంటాము. ప్రతిసారి కంటే ఈసారి కొంచెం రీజనబుల్ రేట్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. విగ్రహాలు కూడా కొంచెం హైట్గా మంచి శోభీయమానంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మేము ప్రతిసారి విజిట్ చేస్తాం, ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. కాకపోతే అన్నీ బుక్ అయిపోతున్నాయి. లాస్ట్ ఇంకో 1-2 డేస్ మాత్రమే ఉంది కాబట్టి అన్నీ బుక్ అయిపోతున్నాయి. మేము కూడా ఒక 19,000 పెట్టి ఒక పెద్ద విగ్రహం తీసుకున్నాము. ఇంకో చిన్న విగ్రహం కూడా తీసుకోవడానికి వచ్చినాం, ఫ్యామిలీ ఇంట్లో పెట్టుకోవడానికి. చాలా సంతోషంగా ఉంది, బాగుంది. ఈసారి మాత్రం బాగుంది. ఈసారి పండగ ఏ రకంగా జరుపుకోవాలనుకుంటున్నారు? పండుగ అంటే ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాము. మనకు హిందువులకు మంచి పండుగ కాబట్టి ఖచ్చితంగా మనం నవరాత్రులు చేసుకోవాలి. ఇంకా ప్రతి సంవత్సరం ఇంతకింత మంచి శుభంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండి మంచిగా చేసుకోవాలని చెప్పేసి అని అందరూ అనుకుంటాం. ప్రజలందరూ కూడా మరి మెగా ఛానల్ వాళ్ళు కూడా మొత్తం ప్రతి ఒక్కరు కూడా పండుగని మంచిగా వాతావరణం సెలబ్రేట్ చేసుకొని ఎలాంటి ఇబ్బందులకు తాగకుండా ఎంత ఆహ్లాదకరంగా చేసుకున్నా కూడా కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. అట్లాంటి జరగకుండా చాలా సంతోషంగా కుటుంబంతో, మిత్రులతోటి, విలేజ్లో కానీ బయట కానీ యూత్ యువజన సంఘాలు కానీ అందరూ మంచిగా పండుగను చేసుకొని ఈ గణపతి పండుగను మంచిగా కుటుంబంతో కానీ మంచిగా జరుపుకోవాలని అనుకుంటున్నాం. ఒమేగా ఇండియా టీవీ వాళ్ళు కూడా జరుపుకోవాలని చెప్పండి. ఒమేగా టీవీ ఛానల్ వాళ్ళు కూడా చాలా మంచిగా ఈసారి పండుగ జరుపుకోవాలి. మరి ఛానల్ ముందు అభివృద్ధి చెందాలి. టీవీ మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వరకల్లా మంచి రేటింగ్ తోటి మంచిగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి